అండి ఏ చెప్తూ కొట్టాలో అర్థం కాదండి మేడం. కేడీఆర్ అనే కృష్ణ ధర్మ రక్షణ సంస్థకి చెందినటువంటి కేడీఆర్ ఈ వీడియోని పోస్ట్ చేయడం పేరు వీళ్ళు పవిత్ర యుద్ధం అని పెట్టుకున్నారండి. దాని పేరే జిహాద్. దేశ రక్షణ మతోన్మాదం ఒకటే అవుతుందా? వాళ్ళ పిల్ల పాపల్ని ఎత్తుకురండి, ఆస్తుల్ని ఎత్తుకురండి, దోచుకురండి. వారితో యుద్ధం చేయండి, మీ చేతుల ద్వారా అల్లా వారిని శిక్షిస్తాడు. దేశాన్ని కాపాడుకోవడం ఇతర దేశాన్ని నాశనం చేయడం ఒకటే అవుతుందా? అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మ రక్షణ. ఈరోజు బిఆర్ శ్రీరజ్ నాకు ఒక కౌంటర్ చేశాడండి. నిన్న సాయంత్రం ఒక కౌంటర్ వీడియో నాకు పెట్టడం జరిగింది. దాని యొక్క సారాంశం ఏంటి, నేను ఏం చేశానని అతను కౌంటర్ ఇచ్చాడు, ఎందుకు అంత నీచంగా మాట్లాడవలసి వచ్చింది అనేది మనం చూద్దాం. ముందుగా నేనేం మాట్లాడాను, దానికి అతనేం సమాధానం చెప్పాడు అనే దానికి మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు చెప్తా మిత్రులారా, ఇవన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త గారు అల్లా మనకు ఇచ్చినటువంటి ఆదేశాలు, నాకు వినిపించినటువంటి బోధలు, అందుకని మీరు ఇవన్నీ ఖచ్చితంగా అనుసరించాలి అంటూ వరమవాక్యాలండి. వరమవాక్యాలు ఎంత దయాహృదయంతో రాస్తున్నటువంటి వాక్యాలు. నిరంతరం ఈ వాక్యాలతో వాళ్ళ ప్రజలని రెచ్చగొట్టి, యుద్ధ కాంక్షతో రెచ్చగొట్టి, వాళ్ళని అవిశ్వాసుల పట్ల, అమాయకుల పట్ల, వాళ్ళని నమ్మల వాళ్ళ పట్ల యుద్ధం చెయ్యండి అని ముసుగులిపోయేటువంటి ఈ యుద్ధం, ఈ పోరాటం పేరు వీళ్ళు పవిత్ర యుద్ధం అని పెట్టుకున్నారండి. దాని పేరే జిహాద్. నేను ఈ వీడియో గత కొంతకాలం క్రితం చేయడం జరిగింది. దాంట్లో నా ఉద్దేశాలు ఏంటి, అందులో ఖురాన్లో వాక్యాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా రాయబడ్డాయి అని చెప్పి పక్కా ఎవిడెన్స్తో సహా నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోలో ఈ జిహాద్ అనే పదం ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, దాని ద్వారా ప్రపంచం రక్తపాతంగా మారుతుంది అని దాని వివరణ లోతుల్లోకి విశ్లేషించి వివరించడం జరిగిందండి. అది కాదంటారా? దానికి ఇతనేమంటున్నారో చూడండి. ఎవరైతే మన యొక్క దేశ జవాన్లు ఉంటారో, ఆర్మీ వారు ఉంటారో, మన ఇండియా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఇండియా పాకిస్తాన్ యొక్క బార్డర్ ఉంటుందో, అక్కడ ఉండేటటువంటి అధికారులు, ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఏంటంటే ఎవరైతే సరిహద్దు దాటి వస్తున్నారో వారిని మీరు షూట్ చేయండి అని ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక కల్నల్, ఒక ఆఫీసర్ ఏదో ఇక్కడ కొన్ని పనుల మీద వచ్చేసి ఇక్కడ కూడా నేను షూట్ అండ్ సెట్ ఆర్డర్ అంటే అది పనికిరావు, కాబట్టి అది అక్కడే పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక సున్నితమైనటువంటి సెన్సిటివ్ వాతావరణం ఉంటుంది. అంటున్నాడు, అసలు జిహాద్ అనే పదం ఎందుకు వచ్చిందండి, అసలు దానికి ఎందుకు పెట్టవలసి వచ్చింది, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది దేశానికి, ప్రపంచానికి అని నేను చెప్తుంటే ఇతనేం చెప్తున్నారు, దేశ రక్షణ కోసం వాళ్ళకి సపరేట్గా ఇచ్చినటువంటి పవర్స్ అని అంటున్నారు. అసలు ఎక్కడైనా మ్యాచింగ్ ఉందా? ఇప్పుడు దేశ రక్షణ మతోన్మాదం ఒకటే అవుతుందా? సరే, దేశ రక్షణ సైనికులకి, అక్కడ ఉన్న వారికి, బోర్డర్లో ఉన్న వారికి ఇచ్చినటువంటి పవర్స్ అంటున్నారు. మరి ముస్లింలలో ఎవరు ఆ పవర్ తీసుకున్నారు? సపరేట్గా ఆ విభాగం పేరేంటి చెప్పండి? విభాగం పేరేంటి? ముస్లింలో సైనికులు ఎవరు? సైనికులు అప్పుడు ఉన్నారా? మహమ్మద్ ప్రవక్త గ్రంథాలు రాసినప్పుడు దేశ రక్షణ కోసం సైనికులు ఉన్నారా? ఆ సైనికులు ఉంటే ఎవరు? ఏ విభాగం? వాళ్ళ పేర్లేంటి? ఇంటి పేర్లేంటి? చెప్పండి. ఇది యావత్ ముస్లిం సమాజం మొత్తానికి ప్రబోధించినటువంటి బోధలు. ఇది కాదంటారా? ఒక వర్గానికి పరిమితం అవుతుందా? పోనీ అప్పుడు దేశం యుద్ధం గురించి చెప్తున్నారు కదా, ఆ దేశ రక్షణ కోసం చెప్తున్నారు. అందులో వాడవలసిన వాక్యాలు ఏంటి? దేశాన్ని రక్షించండి, మన భూభాగాన్ని రక్షించండి, కాపాడండి అని ఉంటుంది. అవునా? వీళ్ళు ఏం చేస్తున్నారు? అవిశ్వాసులతో యుద్ధం చేయండి, మన నమ్మల వాళ్ళతో యుద్ధం చేయండి, వాళ్ళ పిల్ల పాపల్ని ఎత్తుకురండి, ఆస్తుల్ని ఎత్తుకురండి, దోచుకురండి, వాళ్ళకి అక్కడ ఏదైనా పురాతన స్థలాలు కానీ పురాతన దేవాలయాలు అంటే కూల్చేయండి. ఇలా చెప్తుందండి యుద్ధం అంటే. దాని పవిత్ర యుద్ధం అంటారా? చెప్పండి మీరు. ఉంది కాబట్టి అలాగే ఇక్కడ సూర్య తౌబా అనేది యుద్ధానికి సంబంధించినటువంటి ఆయతులే అక్కడ ఉంటాయి. దాన్ని కొంతమంది చిల్లర విధులు ఏం చేస్తున్నారంటే, అజ్ఞానులు, మూర్ఖులు ఇస్లాంలో ఇలా ఉంది అలా ఉందని చేస్తున్నారు. దీనికి మళ్ళీ లాజిక్లు. పోనీ అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్టిన వాక్యాలు అనుకుందాం. ఇప్పుడైతే యుద్ధం జరగట్లేదుగా, ముస్లిం మీద ఎవరు చేయట్లేదుగా, సైనికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనుక తీసుకురండి. ముస్లిం పెద్దలందరూ కలిసి సైనికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగిలిన ముస్లిం సమాజానికి వర్తించవు అని తీసుకురండి. పోనీ అయిపోయిన తర్వాత ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత పోనీ ఆ వాక్యాలు ఏమైనా తీసేశారా? తీయలేదుగా. సామాన్యులు కూడా అనుసరిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, శైతాన్ మర్దూద్ ఒకడు ఉన్నాడు, వసీం రజ్వీ. ఏం చేశాడు? షియా వర్గానికి చెందినటువంటి వసీం రజ్వీ ఏం చేశాడంటే, ఖురాన్లో 26 ఆయతులు అభ్యంతరకరంగా ఉన్నాయండి, వీటిని తొలగించని చెప్పేసి ఏం చేశాడు? ఎక్కడ పిలిచాడు? సుప్రీంకోర్టులో. చివరికి చివాట్లు పెడుతూ మీరు కాదు మీ బాపు చేసిన ఈ వాక్యాలను తొలగించడం సాధ్యం కాదని చెప్పేసి అతనికి ఒక 50,000 రూపాయల ఫైన్ వేసేసి దూల తీరేలా చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అంటున్నాడు, వసీం రజ్వీ సున్నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను ఒక షియా ముస్లిం. ఈ షియాలు సున్నీలు ఇద్దరు ముస్లింసే. ఆయన ఏం చేశాడు? ఒక షియా ముస్లిం వెళ్ళి ఖురాన్లో కొన్ని అభ్యంతరకర వాక్యాలు ఉన్నాయి, అది దేశానికి, ఔన్నత్యానికి, ప్రపంచానికి చాలా దారుణం చేస్తున్నాయి,
రక్తపాతం చేస్తుంది, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది అని ఆయన కేసు వేసాడు. బయట వాళ్ళు ఎవరు వేయలేదుగా, ఒక ముస్లిం వ్యక్తే వెళ్ళారుగా. కేసు వేస్తే దానికి సంబంధించి వీళ్ళందరూ మీద పడి బెదిరించి ఆ కేసును కొట్టించేసారు. అదంతా వేరే విషయం. 27 వాక్యాలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి ఒక ముస్లిం వ్యక్తి వేసినటువంటి కేసు అది. ఎందుకున్నాయి, ఏంటున్నాయంటే జిహాద్ అనే పదాలు, ఎత్తుకురండి, దోసుకురండి, యుద్ధం చేయండి, అవిశ్వాసుల్ని చంపండి, ఇవి అందులో ఉన్నాయి. మరి దారుణంగా దాన్ని ఎవరైనా ఖండిస్తారు. అంతేగాని మరి అతనికి చీవాట్లు పెట్టింది ఇదేంటి? అసలు మీకు అర్థమవుతుందా? సూర తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 14లో, మరియు మీరు వారితో యుద్ధం చేయండి, మీ చేతుల ద్వారా అల్లా వారిని శిక్షిస్తాడు, తద్వారా ఖురాన్ ఉగ్రవాదం బోధిస్తుందని ఈ దుర్మార్గులు చెప్తున్నారు. ఒక్క విషయం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ విషయాన్ని మొత్తం కూడా అబూ ఖతాదా యుద్ధం చేసే సమయంలో అవతరించినటువంటి వాక్యాలంటవి, ఆయిత్తులంట. యుద్ధం ఎవరి మీద ఎవరు చేశారండి? ఎవరు చేశారు? ఈజిప్టులు వెళ్ళి ముస్లింల మీద యుద్ధం చేశారా? ఈజిప్టియన్ దేశం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మక్కా మదీనా ప్రాంతంలో వెళ్ళి యుద్ధం చేసిందా? వీళ్ళు వెళ్ళి అక్కడ దాడి చేసి ఆ దేశాన్ని ముస్లిం దేశంగా, ఇస్లామిక్ కంట్రీగా మార్చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి సౌదీ మీద దాడి చేసిందా? ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి దాడి చేసిందా? అక్కడి నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేశారు. గాంధార్ రాజ్యాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్గా మార్చేశారు. అంతెందుకు భారతదేశం ఉంది. భారతదేశం వెళ్ళి ముస్లిం దేశం మీద దాడి చేసిందా? చరిత్ర ఉందా? లేదా ముస్లింలు వచ్చేసి భారతదేశం మీద దాడి చేశారా? చరిత్ర కనబడుతుందిగా. అంటే రక్షణ వేరు, దాడి వేరు. రక్షణకి దాడికి ఒకటే రకమైనట్టు ముడి పెట్టద్దు. యుద్ధం వేరు, క్రూరత్వం వేరు. రెండింటికి ముడి పెట్టద్దు. అప్పుడు అవతరించిన వాక్యాలైతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేశాన్ని కాపాడుకోవడం, ఇతర దేశాన్ని నాశనం చేయడం ఒకటే అవుతుందా? ఎలా అవుతుంది? అమాయకుల మీద దాడి చేయమని చెప్పే పదం ఈ జిహాద్ అనే పదం. అంతెందుకండి, ఉగ్రవాదులందరూ కూడా ముస్లిం సమాజం నుంచే ఎక్కువ మంది వస్తున్నారా లేదా? చెప్పండి. ముస్లింలందరూ ఉగ్రవాదులని ఎవరు అంట్లా, కానీ ఉగ్రవాద భావజాలం ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది ముస్లింస్ వస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలు అధ్యయనం చేసి చెప్పినవి. అంతెందుకు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అక్కడ సున్నీలు షియాలే కదా కొట్టుకున్నది. ఉగ్రవాద సంస్థలుగా మారినాయి కదా. పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు లేవా? సిరియాలో ఉగ్రవాద సంస్థలు లేవా? ప్రతి దేశంలో ఉగ్రవాద సంస్థలు పుడుతూనే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే పదం జిహాద్. ఇది పవిత్ర యుద్ధం. ఆ పవిత్ర యుద్ధానికి సంకేతం ఏంటి? ఆ దేశాన్ని ఆక్రమించండి, వీడిని చంపండి, వాడిని నరకండి, మన ప్రభావం చూపించండి, ప్రపంచం అంతా కూడా ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి. అవునా కదా? ఆ మోటివ్ ఏంటి? ఇస్లామిక్ రాజ్యంగా ప్రపంచం అంతా మారిపోవాలి, అల్లాని అంగీకరించాలి, మహోత్ ప్రవర్తనే ఫాలో అవ్వాలి. ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? ఇది ప్రమాదమా కాదా? ఒక నమ్మని వాడు మీ దైవాన్ని, మీ సంస్కృతి సాంప్రదాయాన్ని నమ్మకపోతే అతని మీద యుద్ధం చేయడం ఎందుకు, చంపడం ఎందుకు అని ప్రశ్నించాను ఆ రోజు నేను. దీంట్లో తప్పు ఎక్కడుందండి? అల్లాహ్ వారు వివరించారు ఏ ఒప్పందాలను ఖురైషులు, ఆ మక్కా యొక్క బహుదేవోపాసకులు వారు అక్కడ బాహటంగా ఆ యొక్క ఒప్పందాలను ఉల్లంఘించారు. తద్వారా ఈ ఆయత అవతరించింది. దుర్మార్గులు ఏమండి, వారితో యుద్ధం చేయండి, మీ చేతులతో అల్లా వాళ్ళని శిక్షిస్తాడంట. మనుషుల చేతులకి ఆయుధాలు ఇచ్చి దారుణమైన క్రూరత్వంతో మనుషుల మీద పడి చంపేస్తే అది అల్లా శిక్షించినట్టు అని చెప్పి భావిస్తున్నారండి. ఏంటి, మనుషులు చేసేటువంటి ఉగ్రవాద లక్షణాలన్నీ అల్లాకు చూడతారు. వీడు చేసే పనులన్నీ అల్లా నా చేత చేపిస్తున్నాడు అని చెప్తారు. ఇదేనా? ఇది ఎంత దారుణంగా ఉందండి. అంటే మనం చేసిన దారుణాలన్నీ కూడా దేవుడికి చుట్టేసి, దైవత్వానికి చుట్టేస్తే మనం తప్పు చేసినట్టు ఉండదు, సైలెంట్ అయిపోవచ్చు. అదే కదా మీ ఉద్దేశం. అంతకుమించి ఏమైనా ఉందా? ఎంత దారుణం అంటే ఇది, ఎంత దారుణం. పైగా ఏంటి, జిహాద్ అనే దానికి ఈ పవిత్ర యుద్ధంలో బలైపోతే ఎక్కువ మందిని ఎవరైతే అవిశ్వాసుల్ని, కాపీర్లు, అంటే హిందువులతో పాటు ముస్లిం కాని వాళ్ళందరూ కూడా కాపీర్లు, అవిశ్వాసులు. అది క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, సిక్కు కావచ్చు, ఎవడైనా కావచ్చు, జైనిస్ట్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ముస్లింలు నమ్మకపోతే, ఆ ఖురాన్ నమ్మకపోతే, అల్లాని అంగీకరించకపోతే వాళ్ళందరూ కాపీర్లు. ఆ కాపీర్ని చంపిన వాడిని, ఎక్కువ మందిని చంపిన వాడిని స్వర్గానికి తీసుకెళ్లి 72 మంది మహిళలు ఇచ్చి సుఖభోగాలు అనిపించారంట. ఇది వరం వాళ్ళకి. ఒకవేళ యుద్ధంలో చనిపోయినా కూడా వాడు వెళ్ళి స్వర్గంలో 72 మంది మహిళలతో భోగిస్తాడంట. ఏమండి, ఒక ఎడారి ప్రాంతంలో క్రూరత్వంతో, ఏది అక్కడ ఏమి దొరకని ప్రాంతంలో కకృతితో, క్రూరత్వంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తీసుకెళ్లి గన్నో కత్తో ఇచ్చి, అరే నువ్వు వాడిని చంపే, నీకు స్వర్గంలో అన్ని సుఖాలు వస్తాయి, ఇక్కడ ఏం దొరకట్లేదు కదా నీకు ఎడారిలో, నీకు పైన అంతా సుఖంగా ఉంటుంది, ఇక్కడ ఎవరు కూడా మహిళలు ఎవరు లేరు కదా, అక్కడ 72 మంది చేత నువ్వు సంభోగించవచ్చు అని అంటే, ఏ క్రూరత్వం నిండినటువంటి విర్ర వెంగళ పైన ఏం చేస్తాడు? నాకు కత్తి ఉంది, చంపడానికి మనిషి ఉన్నాడు, చంపేస్తే అయిపోతే నాకు దేవుడు ఇది ఇచ్చేస్తాడంట అంటే ఏమవుతుందండి? అది
దారుణాలు జరగవా? దారుణాలు జరుగుతావా? పిచ్చోడి చేతికి రాయిస్తేనే అంత ప్రమాదం. అలాంటి ఆచి చూపించి కకృతితో ఉన్న వాడికి కత్తిస్తే ఏమవుతుందండి? ఇలా విస్తరిస్తుంది, ఇలా విస్తరిస్తుందని నేను వివరించా. దానికి కూడా కౌంటర్లు మళ్ళీ. ఈ అల్లాహ్ వారు వివరించారు ఏ ఏ ఒప్పందాలను ఖురైషులు ఆ మక్కా యొక్క బహుదేవోపాసకులు వారు అక్కడ బాహటంగా ఆ యొక్క ఒప్పందాలను ఉల్లంఘించారో తద్వారా ఈ ఆయత అవతరించింది. చూసారా? తేలిపోయింది చూసారా? బహుదేవ ఉపాసకులు అంటే వివిధ దైవాల్ని ఆరాధించేవారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఈశ్వరుణ్ణి, వినాయకుడిని, అమ్మవారిని, సూర్యుడిని, ఇలా వేడుకొండల స్వామిని, ఇలా అన్ని రకాల దైవాల్ని అనుసరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, పూజించే వాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు, గురువుని ప్రేమించే వాళ్ళు, వీళ్ళందరూ దైవ సమానులుగా భావించే వాళ్ళు హిందువులు, బహుదేవ ఉపాసకులు. వీళ్ళ కోసం ఈ ఆయత్తులు అవతరించాయి, ఆ సమయంలో అవతరించాయి అని క్లారిటీగా చెప్తున్నారు. అర్థమైందండి? ఒకప్పుడు మక్కా ప్రాంతంలో అక్కడ ఎక్కువ 360 విగ్రహాలు ఉండి అక్కడ అందరూ వచ్చేసి ఒక పూజ చేసుకునేవారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని తెగల వచ్చి అక్కడ మక్కా ప్రాంతంలో పూజలు చేసుకునేవారు. ఎక్కువ మంది, అన్ని తెగల వారు, అన్ని తెగలకు సంబంధించినటువంటి దైవ విగ్రహాలు ఉంటాయి. వాటిలన్నింటినీ కోల్చి కొట్టి ఒకే విగ్రహం ఉండాలని చెప్పేసి దాడి చేసింది వీళ్ళు. ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారండి? గత 150 సంవత్సరాల్లోనే ఎన్ని సామాన్య కంట్రీస్ ముస్లిమ్స్ కంట్రీస్గా మారిపోయినాయి తెలీదా? ఇదేంటిది? బిఆర్ సిరాజ్, నీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. గతంలో కూడా ఎన్నోసార్లు నాకు కౌంటర్లు ఇచ్చావు. కుక్క వీడు నలుగురిని వెంటేసుకుని హిందుత్వ భావజాలం ఉన్న వారందరినీ రెచ్చగొట్టి ఇలా రోడ్డు మీదకి ఎక్కించిందండి. ఏమనాలండి వీళ్ళని? అండి ఏ చెప్తో కొట్టాలో అర్థం కాదండి మేడం. యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే ఇలాంటివెన్నో చూడవలసి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ యూసీసీ బార్ కోడ్ ని తాకినట్లయితే దీనికి మద్దతుగా మీ పేరు నమోదు అవుతుందని కేడిఆర్ అనే కృష్ణ ధర్మ రక్షణ సంస్థకి చెందినటువంటి కేడిఆర్ ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. నా పని నేను చేసుకుంటూ పోతున్నా, నా ధర్మాన్ని నేను రక్షించుకుంటూ పోతున్నా. ఇలా పదే కౌంటర్లు ఇచ్చుకొని ఈ ప్రాబల్యం పెంచుకోవాలని చూసి ఏదో జనం ఉన్నారు కదా మమ్మల్ని తిట్టాలని చూస్తే మాత్రం మేము కూడా సరైన విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.